దేవుని సన్నిధి మనకు ఆయన ఆరాధించడంలో మనం ఎంత ఆసక్తి కలిగి ఉన్నామో మనలో ఉన్న లోపాలను కూడా సరిచేసుకొని చక్కదిద్దుకోవడానికి కూడా దేవుని సన్నిధి మనకంతే ఆసక్తితో కూడుకున్నటువంటిది. ఎందుకంటే బయట ఎవరు మనకి ఏం చెప్పరు. బయట అందరూ ఏం వంటలు వండావు, ఏం బట్టలు కొన్నావు, ఏ ఇంట్లో ఉంటున్నారు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు, మీ స్థితిగతులు ఏంటి అని అడుగుతారు. అదే దేవుని మందిరంలో దేవుడు తన ఆత్మ ద్వారా సేవకుని నిలబెట్టి నీ జీవితం ఎలా ఉంది, నీ ప్రార్థన ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, నువ్వు సరైనటువంటి క్రమాన్ని కలిగి జీవిస్తున్నావా లేదా అని దేవుని మందిరంలో దేవుడు తన సేవకుని ద్వారా మనతో మాట్లాడతాడు. అంతేనా కదా? అంటే దేవుని మందిరములో మనకు మేలులు ఉన్నాయి. దేవుని మందిరములో ఎన్నో మేలులు ఉన్నాయి. అంటే అది ఒక రకమైనటువంటి మేలేం కాదు, చాలా రకాలైనటువంటి మేలులన్నీ మనకు దేవుడు తన మందిరములో నుండే దేవుడు మనకిస్తున్నాడు. అంటే మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మనలో అన్ని విషయాలలో బలహీనులను బలపరచడము కానీ, మనలో ఉన్నటువంటి లోపాలను మనకు చెప్పి మనల్ని చక్కదిద్దడము కానీ, ఇట్లాంటి విషయాలలో దేవుడు మనకి ఎంతో ఉపకారం చేస్తున్నాడు. అంటే ఆయన పని ఆయన చేస్తున్నాడు. ఆయన ఏదైతే ఉన్నదో ఆ యొక్క పని చేయవలసి ఉన్నదో ఆ పనిని దేవుడు మన మధ్యలో జరిగిస్తున్నాడు. అందుకని యేసు ప్రభు అన్నాడు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును పని చేస్తున్నాం. అంటే మాకు పని ఉంది. దేవుని పని దేవునికి ఉంది, మనుషుల పని మనుషులకు ఉంది. ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి పాటలు పాడేటప్పుడు పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుతుంటారు, చప్పట్లు కొట్టేవాళ్ళు చప్పట్లు కొడుతూ ఉండాలి. ఆ తర్వాత కలిసి పాడేవాళ్ళు పాడుతూ ఉండాలి, వినేవాళ్ళు వింటూనే ఉండాలి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఎవరి పని వాళ్ళకు దేవుని సన్నిధిలో ఉంటుంది. ఆ పనిని వాళ్ళు జరిగిస్తారు. అవునా కదా? కాబట్టి నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మనకు బైబిల్ గ్రంథంలో రూతు గ్రంథము అని ఒక గ్రంథం మనకు ఉన్నది బైబిల్లో. అవునా కదా? మనకు రూతు గ్రంథం ఉన్నది బైబిల్లో. రూతు గ్రంథం గురించి మనందరికీ తెలుసు, కొంతమందికి తెలుసు. రూతు గ్రంథము, అందులో నయోమి ఉంటుంది, రూతు ఉంటుంది. నయోమి ఆ యొక్క బెత్లెహేముని విడిచి మోయాబు దేశానికి వెళ్ళడం, అక్కడ కొంతకాలం జీవించడం. అక్కడికి వెళ్ళేటప్పుడు ఆమె తన భర్తతోటి 2 కుమారులతోటి బయలుదేరి వెళ్ళిపోయినటువంటి నయోమి తర్వాత అన్నిటినీ పోగొట్టుకొని చివరికి ఒక స్త్రీని అంటబెట్టుకొని వచ్చింది. ఎవరు? ఆమె కోడలు. ఎవరు ఆమె? రూతుని అంటబెట్టుకొని వచ్చింది. రూతు గ్రంథము 4 అధ్యాయాలు ఉంటుంది. అయితే ఇందులో మనము ఆత్మీయ జీవితంలో వాళ్ళ యొక్క జీవితాన్ని ఆత్మీయ జీవితానికి మనము కానీ సరిచూసుకోగలిగితే వాళ్ళకు అక్కడ రూతు గ్రంథంలో ఎలాగైతే వాళ్ళకు ఆ యొక్క నయోమి కుటుంబానికి కానీ రూతుకు కానీ జరిగినటువంటి విధానం ఏదైతే ఉందో అది మనకు కూడా మన జీవితంలో కూడా మనకు కూడా అది ఎంతో ప్రయోజనకరమైనదిగా, అంటే దాన్ని తెలుసుకోవడం ద్వారా వాళ్ళ గురించి మనకు కూడా కొన్ని విషయాలను మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఎలాగో చెప్తాను, మీరు బాగా గమనించాలి. సో ఒకటి, మనలో చాలామంది చేసే పని ఏంటంటే, మనకు ఎవరికైనా సరే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒకటి మనలో చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో తెలియకుండా మనలో చాలామంది ప్రయాణాలు చేసి చాలామంది నష్టపోతారు. సో ఫస్ట్ కొన్ని చోట్లకు మనం వెళ్ళొచ్చు, కొన్ని చోట్లకు మనము వెళ్ళకూడని స్థలాలు కొన్ని ఉంటాయి. ఆ స్థలాలు మనకు ఉపయోగమైనవి కాదు అని తెలిసినప్పుడు వాటికి దూరముగా ఉండడం అనేది మనకు ఎప్పుడైనా మంచిది. సో ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా విశ్వాసి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము కొన్ని చోట్లకి వెళ్ళే ప్రాంతాలు కొన్ని ఉంటాయి, మనం వెళ్ళకూడని ప్రాంతాలు కొన్ని ఉంటాయి. వీటిని మనం ఖచ్చితంగా గుర్తించాలి. గుర్తించకుండా ఎక్కడ పడితే అక్కడికి మనం వెళ్ళామనుకోండి, జీవితంలో నయోమి ఎలాగైతే వాళ్ళు నష్టపోయినారో మనము కూడా కొన్ని విషయాల్లో నష్టపోయే పరిస్థితులు వస్తాయి. ఇది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మన పిల్లలను తీసుకొని మనం సినిమా హాల్ చుట్టూ, మన పిల్లలను తీసుకొని మన కుటుంబాలను తీసుకొని బార్ల చుట్టూ, రెస్టారెంట్ లేకపోతే అక్కడక్కడ క్లబ్బులు అమ్మిడి లేకపోతే పార్కులు అమ్మిడి మనం తిరగడం అలవాటు చేసామనుకోండి, తర్వాత భవిష్యత్తులో వాళ్ళు నష్టపోతారు. అదే మన పిల్లలను తీసుకొని
మనము మంచి స్థలాలకు, అంటే పిల్లల్ని ఎక్కడికి పంపించాలా? స్కూళ్ళకు పంపించాలి, ఆత్మీయుల దగ్గరికి పంపించాలి, మందిరానికి పంపించాలి. నీతిమంతులైన పరిశుద్ధులతో ఉండేటువంటి స్థలాల్లో మన పిల్లలు ఉండటం మంచిది, అవునా కదా? సో కాబట్టి క్రైస్తవ జీవితంలో మనము కొన్ని చోట్లకు వెళ్ళకూడనటువంటి ప్రాంతాలకు కానీ, వెళ్ళకూడనటువంటి ఏదైనా ఉంటే వాటికి దూరముగా ఉండడము మంచిది.